టాప్ చేసుకుంటా అది అట్టి చెట్ల కాడ వస్తాం ఈ కలిపి తీసుకురాలి జల్దీగా ఇంకా ఇంట్లో ఏం చేస్తుంది రా ఇంకా డబ్బా వేసి అయిపోతుంది ఇగో ఇలా పెట్టిన నీకు తీసుకుంటా రాత్రి ఏంది రమ్మంటే అసలు వస్తూనే లేవు ఎందుకట్లా ఇంట్లో పిల్లలు ఉన్నారు ఎట్లా రావాలి పిల్లలు వండుకున్నాకనే పిలిచిన నీకేమో అర్థం కాదు ఏంటండి నువ్వు టైం లేదు పాడలేదు అరే టైం అని పిల్లలు అంటే ఇంకా నన్ను దూరం చేసుకుంటావా ఇంకా నేను వద్దా నీకు చెప్పు కాదండి పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు లేరు కదనే ఇప్పుడేమో ఇప్పుడు అన్న పోదాం పావే నీకు అర్థం పెడతానన్న అర్థం చేసుకోవే వెళ్ళు నువ్వు వెళ్ళి పని చేసుకో పని అయిపోయినాక మరి నిజంగా నన్ను చూసి నిజంగా ఎప్పుడు నీకు ఇదే సరసం అరే మరి నీతో చేయకుంటే ఇంకెవరితో చేయాలి చూస్తే అసలు నాకు అసలు ఆగదు ముందు వెళ్ళి పని చూసుకోపో అయ్యా వెళ్ళు పని అయిపోయినాక మరి సరే దపదప పని చేసుకోండి ఇది పిల్లలని నన్ను దూరం పెడుతుంది కానీ పిల్లలు ఉంటేనేమో కుదురుతలేదు బడికన్నా పోయినాకన్నా చేసుకుందామంటే అట్లా చేస్తలేదు బా నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో ఇది రోజుకి కాక పెరిగిపోతుంది కానీ పిల్లలు ఉన్నారు కదా సరేలే చూద్దాం ఎట్లయితే అట్లయితే ఏమయ్యా అయ్యగారు ఇంకా ఎరువులు తెప్పియలేదా ఏడని 2 వారాలు అయితే చెప్పి ఇంకా ఎరువులే పంపించాలి అయ్యగారు పిల్లాడు స్కూల్కి పోయిందా పోయింది అన్ని మొన్న నుంచి బ్యాగ్ అంతా తిరిగిపోయింది బ్యాగ్ కొనుక్కుందామంటేనేమో అయ్యగారు వాళ్ళు వస్తూనే లేరు పైసలు ఇచ్చుకొని కొందామంటే ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేకపోలేదు అవునండి వాడు ఏడుస్తున్నాడు మరి ఏం చేయాలి ఆయన వస్తేనే మన పైసలు తీసుకొని జీతంలో పట్టేనికి వస్తారు ఇంకా మన వద్ద లేదు ఇంకా చేస్తే తినాలి లేకపోతే లేదు ఇక ఈసారి అమ్మగారు వస్తే అడుగుతా లేండి నేను ఏం అడుగుతావో ఏమని అమ్మ ఆమెను చూస్తేనే సగం భయం అవుతుంది ఏంటయ్యా అలా అంటావు అమ్మగారు మంచిదే కదా ఏం మంచిది ఆమె సోకులకే సరిపోతుంది మనం వస్తే మనిషి లెక్క నన్ను చూస్తానా నాడు ఆయనతో కొంచెం మట్టి ఉంది అది గుంజేస్తాను నేను నువ్వు ఇంట్లో పోయి వంట పని అయ్యగారు ఎప్పుడు వస్తాడో ఏమో జల్దీ వస్తే బాగుండు పైసలు తీసుకొని పిల్లగానికి బ్యాగ్ అన్నా కొనుక్కొస్తుంది చినిగిపోయిన బ్యాగ్తో నాడు అట్లనే స్కూల్ పోతుంది ఎప్పుడు వస్తారో ఏమో
చేస్తున్నావు? అమ్మగారు కదా నమస్తే అమ్మగారు. ఎలా ఉన్నావు రాజయ్య? నేను బాగున్నా అమ్మగారు, మీరు ఎట్లున్నారు? బాగానే ఉన్నా. సడన్ గా వచ్చారంట అమ్మగారు. నేను నా ఇంటికి రానికి నీ పర్మిషన్ అడగాలనా? అయ్యో అట్లా అనలే అమ్మగారు, మరి? ఇప్పుడు అయ్యగారు వస్తారు కదా, ఇప్పుడు మీరు వచ్చారు. అయ్యగారు వస్తే అమ్మగారు రావద్దని ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు అమ్మగారు, మీరు వచ్చినా మాకు సంతోషం. సర్లే, ఏది నీ పెళ్ళం కనిపిస్తలేదు ఏంది రాజయ్య? ఉన్నది ఏమే, ఇంకో అమ్మగారు వచ్చారు. నమస్తే నమస్తే, ఎట్లున్నావే? బాగున్నా. ఇంకేంది మరి సంగతిలో? ఏంది మీ గుసగుసలు? ఏం లేదు అమ్మగారు, మా పిల్లోడిని బ్యాగ్ చిందిపోయింది. అయ్యగారు వస్తే డబ్బులు తీసుకొని కొత్తది కొనుక్కుందాం అనుకున్నాను. వచ్చేసరికి అంటే అయ్యగారే ఇస్తారా డబ్బులు, అమ్మగారు ఇవ్వరా? అయ్యో అట్లా లేదు అమ్మగారు, ఎప్పుడు అయ్యగారు వస్తుంటారు కదా. అమ్మగారు కూడా ఇస్తారు డబ్బులు, సరేనా? సరే అమ్మగారు. ఇక రావే, పోయి తీసుకొచ్చుకో పప్పు. పదయ్యా. నువ్వు వెళ్ళి రాపోయి, ఆడుతో నాకు పని ఉంది. సరే నువ్వు వెళ్ళి నువ్వు తీసుకొని రా, అమ్మగారు ఒక్కతే ఉంటారు కదా, నేను అమ్మగారు ఏంటంటే. సరేనా, వెళ్ళు నువ్వు వెళ్ళు. ఇగో లేట్ అయినా పర్లేదు, మంచి చూసి తీసుకురా, సరేనా? ఇంకేంటి రాజయ్య సంగతులు? ఇంకేం లేదు అమ్మగారు, నువ్వే చెప్పు. పర్లేదు, రోజు రోజుకి వీడు కూడా చాలా దిట్టంగా తయారవుతున్నాడు. ట్రై చేయొచ్చు వీడిని కూడా. ఎలాగో మా ఆయన ఊళ్ళో లేరు కదా, వీడి పెళ్ళి లేదు. ట్రై చేద్దాం ఒకసారి. రాజయ్య, చెట్లకు కాయలు కాస్తున్నాయా లేదా? మంచిగానే అయితే అమ్మగారు. అదే చూసొద్దాం అలా. అంతా ఇప్పుడు మంచిగా అయినాయి అమ్మగారు, పూత కూడా వచ్చేసింది చెట్లకి. మరి కాయలు ఎప్పుడైతే రాజయ్య? ఇంకా 2 నెలల్లో అయిపోతాయి అమ్మగారు మొత్తం. కూరగాయలు ఏమన్నా వేసినావా లేదా? టమాటా వేసిన, నిమ్మకాయలు వేసిన, జామకాయ ఉంది, ఇంకా అరటికాయ కూడా వేసిన అమ్మగారు. ఇంకా 2 నెలలు అయితే అంతా మంచిగా వచ్చేస్తాయి కాయలు మొత్తం. టమాటా చెట్లు బాగానే అయ్యాయి కదా. మంచిగా అవుతున్నాయి అమ్మగారు. అయ్యో అమ్మగారు, మెల్లగా మెల్లగా చూడండి. అదే బాట బాగాలేదు కదా రాజయ్య. అయ్యో అమ్మగారు, పర్లేదు, పడిపోతున్నాను బట్టి. అయ్యో ఇప్పుడు చూస్తే మంచిగా ఉంది అమ్మగారు. నాకేం బాగా నీకు ఎందుకు రాజయ్య? అయ్యో సడన్గా ఎవరైనా రాగల అమ్మగారు, మళ్ళీ మంచిగా ఉంది. పర్లేదు నడవండి, మీరు నడవండి అమ్మగారు, నేను వస్తాను. అరే బాట బాగాలేదు. ఇంకేంటి విశేషాలు చెప్పు? ఇంకేం లేదు అమ్మగారు. ఇంకేం లేదా? ఇంకా ఎట్లుందో చెప్పు, నీ జీవితం అంతా మంచిగానే ఉంది అమ్మగారు. కానీ సరిపోతుందా నేను ఇచ్చే జీతం నీకు? బాగానే సరిపోతుంది అమ్మగారు, ఏమైనా తక్కువ అయితే అయ్యగారు ఇస్తారు. జనాలు కాదు, నాకు అడుగు, నేనున్నాను కదా. అయ్యో నేనున్నాను కదా నీకు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు రాజయ్య? భయం అవుతుంది అమ్మగారు, చెయ్యి పట్టుకుని ఎవరైనా చూస్తే. అయ్యో అమ్మగారు, లేదు డబ్బులు వద్దండి, భయం పెట్టింది అమ్మగారు. రాజయ్య, ఇంకా ఏంటి నీ సమస్యలు? ఇంకా ఏం లేదు అమ్మగారు, అంతా మంచిగానే. ఎవరికి చెప్తా? అట్లేం లేదు అమ్మగారు, మీరు చెప్తాంటే మీరు కూడా చెప్తాను. టోటల్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. టోటల్ మెయింటైన్ చేస్తున్నావు అంటే ఇంకా వేరే కూడా చాలా మెయింటైన్ చేస్తావు. అట్లేం లేదు అమ్మగారు. చాలా అలసిపోయినాక చాలా ఆడుతున్నాయి. అయ్యో అట్లయితే ఆడ మా రూమ్లో రెస్ట్ తీసుకొని రండి, పర్లేదు కొంచెం రెస్ట్ ఇస్తాను. చాలానే చూసుకుంటున్నావు అనుకో, కొద్దిగా తిరుగుతూనే నాకు కాళ్ళు నొప్పులు బాగా వచ్చేసినాయి. రోజు పొద్దుగా లేచి ఒక్కనే చేస్తారు అమ్మగారు. అందుకే కదా రాజయ్య.
అమ్మగారు చేతులు అమ్మగారు కొంచెం నడుము నొప్పి వస్తుంది, భుజాలు నొక్కుతా. ఏం లేదు అమ్మగారు. నొక్కు మరి నొక్కురాదయ్యా. ఏమైంది? అమ్మగారు నాకు ఎందుకో భయం అవుతుంది అమ్మగారు. దేనికి భయం? సార్కి ఇట్లా ఎరికైతే మీ భార్యకి ఎరికైతే కష్టం అమ్మగారు. ఈ విషయం ఎవరికన్నా తెలిసిందని ఇక్కడనే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో ఎక్కడ కూడా నీకు జాబ్ దొరకకుండా చేస్తా, ఎక్కడ కూడా పని పడుతుంది. నువ్వు నీ పెళ్ళ నీ పిల్లలు మొత్తం చూడమని అర్థమైందా? గుర్తుపెట్టుకో. నీకు ఎంత డబ్బు కావాలంటే చెప్పు, ఎంత డబ్బు నీకు ఇస్తాను. సరే నీ మాటగా మాట చెప్పాలి కానీ రాజయ్య, నువ్వు మంచి రసకుడివే.